అందరికీ సినిమా రచయితగా పేరు వచ్చింది, కానీ మీకు ఈక్వల్గా పేరుడి పాటలకు జున్నవిత్తుల గారు అంటే పేరుడి పాటలు అనే 2 పేర్లు వచ్చాయి కదా. ఎక్కువ సంతృప్తి ఏది ఇచ్చేది, ఎక్కువ సమయం దేని మీద కేటాయించేవారు మీరు? విష్ణుమూర్తి చేతిలో చక్రం ఉంటుంది, శంఖం ఉంటుంది, పువ్వు ఒకటి ఉంటుంది, పువ్వు పట్టుకుని ఉంటాడు, ఏముండదు కదా, ఒక తామర పువ్వు పట్టుకుని ఉంటాడు, గద పట్టుకుని ఉంటాడు. ఏది బాగుంటుందని అంటే దేని ప్రయోజనం కోసం అది పట్టుకున్నాడు ఆయన. తిట్ల పురాణం కూడా హిట్ అవ్వచ్చు, అంత అచ్చమైన తిట్లు, ఇన్ని తిట్లు ఇట్లా తిట్టొచ్చు అనేది ఒకటి. సప్త స్వరాలని కేవలం అవి మాత్రమే వాడి ఒక పాటను సృష్టించడం. తిట్ల బారి నుండి ఆడవాళ్ళని రక్షించాలని, తప్పు చేసిన వాడికి ఆ తిట్టేదో తగలాలని చెప్పి నేను రాశాను. అందుకని ఆ తిట్లన్నీ కూడా దాదాపుగా 99% కూడా వాడినే ఉంటాయి. మాకు మీ గొంతులో ఒక్క పద్యం. సరిగమ్మ పద్దని అని 7 అక్షరాలతోనే పాట రాశానని తెలుసు కదా. అవును తెలుసు. పద్యాలు కూడా రాశాను. ససారి రిరిగా గమామ పదని సాదారి నీ మానిగా పసగా మామగమారిగా సరిగగా పాపారిగా దాస సమాధానిగా దామధారిగా సమాసారి నీదారి మారి సదాని పదమాని సాగదరిదా శ్రీరామలింగేశ్వర. ఈ జర్నీ మొత్తం ఒక సక్సెస్ తోటే కంటిన్యూ చేస్తున్నారు. ఎట్లా అడాప్ట్ చేసుకుంటున్నారు? నాకు అఘోరాలు ప్రార్థించడం అనేది బాగా దాంట్లో కొత్తదనం. అది ఆ తీక్షణత్వం ఉన్నటువంటి వాడు పాడితే వాడెట్లా శివుణ్ణి చూస్తాడంటే సర్పప్రావృత, మొత్తం వాడి శరీరం అంతా కూడా సర్పాలతో కూడుకునుంది. ఎక్కడికక్కడ ముంజేతికి మోచేతికి మొత్తం మెళ్ళలో మొత్తం ఇట్లా సర్పాలతో కూడుకున్నటువంటి శివుణ్ణి చూసాడు వాడు మొత్తం. అందుకని సర్పప్రావృత దర్పప్రాభవ విప్రప్రేరిత పరా దిక్పూర ప్రద కర్పూర ప్రభ అర్పింతుము శంకరా.